భూమి గురించి గగన్ తెలుసుకుంటాడా? అసలు అపూర్వ వేసిన ప్లాన్ను కేపీ నిజాన్ని బయట పెడతాడా? వీడియో రూపంలో అన్నదే తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే ఇక కేపీ ఇందును శివను తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత నిజాలు అప్పుడే బయట పడతాయిరా, అప్పుడు భూమి గురించి నువ్వు నిజం తెలుసుకుంటావు అని శారద గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి బాధపడుతూ తను గుడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెయ్యని తప్పుకు నిందపడి ఈరోజు తన భర్తకు దూరంగా ఉండి ఇక సంతోషం లేకపోయిందేంటి, అసలు నా జీవితం ఎటు తిరుగుతుంది అన్నట్టు బాధ గుడికి వెళ్తుంది. ఇక మరోవైపు కేపీ మాత్రం వెంటనే బిందును శివన్ తీసుకెళ్ళి నిజాన్ని బయట పెట్టి అప్పుడు భూమి గురించి ఏ తప్పు చేయలేదని ఇక నిర్ణయించుకుంటాడు. ఎలా అవుతుంది నాన్న, ఇప్పుడు అపూర్వ అత్తయ్య బండారం బయట పెడితే అప్పుడు అన్నయ్య భూమిని అర్థం చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తాడు అని విధంగా అంటుండగా అదేరా, అదే నాకు కావాలరా అని చెప్పేసి విధంగా కేపీ కూడా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పూరి గుడికెళ్తుంది. అదే సమయానికి గుడికెళ్ళిన పూరి అక్కడ తార వాళ్ళ అన్నయ్య తనకు మంచి మొగుడు రావాలని చెప్పేసి తులాభారంలో తనని కూర్చోబెట్టి తనకు కావలసిన భర్త కళ్ళ ముంగట ఎదురు రావాలన్నట్టు ఇక తార వాళ్ళ అన్నయ్య కోరుకుంటూ ఉంటాడు. తులాభారం వేసేసరికి అదే సమయానికి అక్కడికి పూరి కూడా గుడి దగ్గరికి వస్తుంది. ఈలోపు గగన్ ఆఫీస్కి బయలుదేరుతుండగా అమ్మా పూరి ఎక్కడికి ఉన్నది అని విధంగా అడుగుతుండగా గుడికెళ్ళిందిరా. ఏంటమ్మా ఒక్కదాన్ని ఎందుకు పంపించావు పూరిని? అదేంట్రా వెళ్తా అంది, సరే అని చెప్పేసి తనని పంపించాను. అమ్మా ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, పూరిని ఒక్కదాన్ని ఎందుకు పంపించావమ్మా? తనకి తోడుగా నువ్వు వెళ్ళాలి కదా. అంటే తను వెళ్తా అందిరా, అలా అని చెప్పేసి వెళ్ళమని చెప్పేసి అన్నాను. సర్లే అమ్మా, నేను ఆఫీస్కి అలాగే వెళ్తాను, పూరిని కలిసి ఇక డ్రాప్ చేసి వెళ్తాను, సరేరా అని చెప్పేసి గగన్ కూడా పూరి కోసం అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి పూరి వస్తుంది, అక్కడికి భూమి వస్తుంది, అక్కడికి గగన్ వస్తాడు, కొత్త హీరోయిన్ కూడా ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ కాబోయే భర్త కోసం అని చెప్పేసి కోట్లకు పడగెత్తిన తార అన్నయ్య బంగారాన్ని పెట్టి తన చెల్లెల్ని తూకం వేస్తాడు. కానీ ఏ బరువుతో వాళ్ళ చెల్లెల తూకం సాగదన్నమాట. ఈలోపు గగన్ తన చెల్లి కోసమని గుడి దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా గగన్ చూసి ఫ్లాట్ అయిపోతుంది తార. ఇక తూకం సరితూగక వెంటనే గగన్ని చూసిన ఇక తన మనసు బావాన్ని చెప్పేసి కోరుకుంటుంది. అంటే ఇతనే నా కాబోయే భర్త అన్నట్టుగా తన మనసు కుదుట పడుతుంది. అప్పుడు తూగం కరెక్ట్గా సరితూగుతుంది. ఏందయ్యా ఇంత పెట్టినా కూడా తారమ్మ తూగం తూరని ఇప్పుడు ఏకంగా ఒక్కసారిగా ఇక తూగం తూగిందంటే కాబోయే మొగుడు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు. ఇక అందుకే తారమ్మ తూగంలో వెంటనే అట్ట దిగిపోయారు అని పని మనిషి చెప్తూ ఉంటుంది. కాబోయే భర్తను చూసిన తార ఒక్కసారిగా ఇక అలా లేస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్య ఇప్పుడు నా కోసమే కదా ఇదంతా చేశావు, మీ బావగారు నాకు కనిపించాడు. ఏంటమ్మా? అవునన్నయ్య, ఇందాకనే మీ బావగారిని చూశాను, అతనే మన ఇంటి అల్లుడు, నా కాబోయే భర్త అని ఈ విధంగా అంటుండగా ఇక వెంటనే తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గగన్ కోసమని. కానీ గగన్ మాత్రం ఇక్కడ పూరి కోసం వస్తాడు. పూరి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా తార కోసమని వాళ్ళ అన్నయ్య తార కోసం అటు ఇటు వెనుకలాడుతుండగా పూరి అనిసిపెట్టాడుగా ఇక తార వాళ్ళ అన్నయ్యకు ఎదురు పడుతుంది. అలా ఎదురు పడేసరికి ఇక తను అలా ప్రదక్షిణ చేస్తుండగా కింద పడిపోతున్న పూరిని వెంటనే తార వాళ్ళ అన్నయ్య పట్టుకుంటాడు. అలా ఒక్కసారి పట్టుకునేసరికి పూరి ఇక అతన్ని అలా చూస్తుండిపోతుండగా అతను కూడా అలాగే చూస్తూ ఫ్లాట్ అయిపోతాడు. వదలండి అని చెప్పేసి పూరి అతన్ని వదిలించుకుంటుంది. ఏంటి కళ్ళు కనిపించట్లేదా అనేసరికి పూరి ఎన్ని తిట్టినా ఇక తార వాళ్ళ అన్నయ్య అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఏంటి మేనర్స్ లేకుండా అలా చూస్తున్నావు, కామన్ సెన్స్ లేదా, ఎక్కడున్నావు, గుళ్ళో ఉన్నావు, అలా అమ్మాయిలు పట్టుకోవడమేనా అని విధంగా పూరి అతన్ని తిడుతూ ఉంటుంది. కానీ తార వాళ్ళ అన్నయ్య మాత్రం పూరిని ప్రేమించినట్టుగా ఒక్కసారి ఫ్లాట్ అయిపోతాడు. అసలు ఎన్ని తిట్టినా
ఉలకడ పలకడే నాన్సెన్స్ అని చెప్పేసి పూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఇలా ఒక్కసారిగా పూరిని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు తార వాళ్ళ అన్నయ్య. అక్కడ పూరి వెళ్ళిపోతుంది కదా. ఇక ఈలోపు గగన్ పూరిని చూసి వెంటనే, ఏంటన్నయ్య గుడి దగ్గరికి వచ్చావా? అవును, అయినా అమ్మని తీసుకొని రావచ్చు కదా గుడికి, ఒక్కదాన్ని ఎందుకు వచ్చావు? అన్నయ్య నేను అన్నీ మర్చిపోయాను, గుడికి మనశ్శాంతి కోసం వచ్చాను. సర్లే అన్నయ్య, ఇందాక వచ్చావు కదా, ఇక గుడి దగ్గరికి వెళ్దాం రా అని ఈ విధంగా అంటుండగా ఈలోపు తార మాత్రం గగన్ కోసం చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఇందాక కదా ఇక్కడ చూశాను, ఎలా అయినా సరే అతనే నా భర్త, ఇక నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అని ఈ విధంగా అంటుండగా ఇక అక్కడున్న పంతులు గారు భూమి గుళ్ళోకి వచ్చి తన భర్త కోసం వేడుకుంటుండగా ఆ సమయాన్ని భూమిని చూసిన పంతులు గారు, అమ్మ ఏదైనా మనసులో బాధ ఏదైనా ఉంటే ఈరోజు మంచి దినం అమ్మవారికి అభిషేకం చేస్తే, ఇక గండ్ల దీపం పెడితే 7 రాత్రులు నిద్రలేని రాత్రులు చేసి అఖండ దీపం గుడి దగ్గరికి వచ్చి పెట్టాలమ్మా, అప్పుడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది. కానీ కటిక ఉపవాసం ఉండాలమ్మా. ఈ ఉపవాసం వల్ల నువ్వు అనుకున్న కోరిక, నీ మనసులో బాధ అమ్మవారు ఇక ఖచ్చితంగా నెరవేరుస్తారమ్మా అని పంతులు గారు భూమికి చెప్తుంది. అప్పుడు భూమి వెంటనే నిర్ణయించుకుంటుంది అఖండ దీపం వెలిగించి అది సమయానికి తను ఉపవాసం ఉంటుంది. కానీ అఖండ దీపం పెట్టిన తర్వాత భూమి తనకి ఏం తినకుండా అలా ఉపవాసం ఉండేసరికి భూమి పడిపోతుండగా అన్ఎక్స్పెక్టెడ్గా గుళ్ళో ఇక పూరి గగన్ వెంటనే భూమిని చూస్తారు. కోపంతో పూరి అలాగే వెళ్తుండగా అదే సమయానికి భూమి పూరి గగన్తో మాట్లాడడానికి వస్తుండగా, అన్నయ్య మాటలేంటి, వెళ్దాం పదా, నా జీవితాన్ని ఈరోజు ఇలా కావడం ఎవరు ఆల్రెడీ తెలుసు కదన్నయ్య అని అంటుండగా ఒక్కసారిగా పూరి నేను చెప్పేది విను పూరి, నేను నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అమ్మ మహాతల్లి, నీ వల్ల నీ తమ్ముని వల్లే కదా ఈరోజు మేము ఇలా బాధపడుతున్నాం. చాలు, నీ మాటలతో ఇంకా మభ్యపెట్టి మమ్మల్ని ఏదో చేయాలని చెయ్యకు. అది కాదు పూరి, నీ చెప్పేది విను, నేనేం చెప్పినా వినను. అన్నయ్య వెళ్దాం పద అంటుండగా పూరి అని చెప్పేసి ఒక్కసారిగా పడిపోతున్న భూమిని గగన్ పట్టుకుంటాడు. ఇక గగన్ పట్టుకునేసరికి అదే సమయానికి తార వెంటనే గుడి చుట్టూ గగన్ కోసం చూస్తూ భూమి గగన్ చేతిలో ఉంటుంది. ఒక్కసారిగా తార చూసి షాక్ అయిపోతుంది. ఎలాగైనా సరే అతనే నా కాబోయే భర్త, నేను వెంటనే వాళ్ళ గురించి తెలుసుకొని ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టాల్సిందే అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఇక తార వాళ్ళ అన్నయ్య మాత్రం ఒక్కసారిగా ఇక తన ఒళ్ళో పడడం అదంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుండగా, ఇక ఏంటన్నయ్య ఇక్కడ నిలబడిపోయావు? అన్నయ్య నేను ఇప్పుడు చూసిన పెళ్ళి కొడుకు అంతే ఫిక్స్, అతను నా కాబోయే భర్త, అంటే నీ బావ. ఇప్పుడు అతని అడ్రస్ బయోడేటా మొత్తం తెలుసుకొని ఎలాగైనా సంబంధం మాట్లాడేలా ఫిక్స్ చేయాలి అన్న తర్వాత నీ మాట కాదంటాను చెల్లి, ఎలాగైనా సరే ముల్లోకాల ఎక్కడున్నా సరే బావగారిని వెతికి పట్టుకొచ్చి నీకు నేను కన్యదానం చేస్తానని చెప్పేసి మాట ఇస్తాడు. ఇక ఈలోపు మాత్రం కేపీ వెంటనే బిందును శివన్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. శారద అని చెప్పేసి పిలిచిన తర్వాత శారద హాల్లోకి వస్తుంది. శారద ఇప్పుడైనా అర్థం చేసుకో, భూమి ఎలాంటి తప్పు చేయలేదు. అపూర్వ ఇక టెక్నికల్గా ఉపయోగించి శివ వాయిస్ పెట్టి అదంతా గగన్ నమ్మేలా చేసింది. అసలు వాళ్ళ తప్పేం లేదు. అసలు శివ పూరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిజం బయటపడ్డ తర్వాత పరువు పోకూడదని చెప్పేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అవునా ఆంటీ, అసలు ఏ తప్పు లేదు. నేను ఎప్పుడు మీ గురించి మాత్రమే, కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాను. అసలు కావాలని ఆ అపూర్వ ఇదంతా పక్కగా ప్లాన్ చేసి కుటుంబాలను విడగొట్టి తన స్వార్థంతో మా ఇద్దరి జీవితం ఇలా సర్వనాశనం చేసింది. అవును పెద్దమ్మ, అసలు శివది ఏ తప్పు లేదు. శివ అన్ని రోజులు కూడా మీ గురించే ఆలోచించాడు. ఎలాగైనా పూరిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. కానీ ఆ అపూర్వ అత్తయ్య ఇలా చేస్తుందని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. భూమిది ఎలాంటి తప్పు చేయలేదు. భూమి తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు, కావాలని చెప్పేసి అపూర్వ అత్తయ్య ఇదంతా చేసి భూమిని ఇక గగన నేను విడగొట్టే పక్కగా ప్లాన్ చేసింది అని చెప్పేసి బిందు శివ ఇక శారదకు చెప్తూ ఉంటారు. అయినా ఇదంతా చెప్పినా గగన్ వినడు. ఎందుకంటే సాక్ష్యాలతో అపూర్వ నిజాన్ని బయట పెట్టింది. అంతేకాకుండా తన చెల్లి జీవితం శివ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఎన్ని చెప్పినా వింటాడో వినడో. శారద ఒకటి చెప్తున్నాను, భూమి ఎలాంటి తప్పు చేయలేదు. కావాలని చెప్పేసి భూమి శివ జీవితాన్ని ఇలాంతా చేసింది అపూర్వే. ఇక ఆ వీడియో
ఎలాగైనా బయట పెడితే నిజాలు కూడా అవింటితో అవే బయటపడతాయి. అప్పుడు గగన్ ఖచ్చితంగా భూమిని అర్థం చేసుకుంటాడు అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక కాస్త స్పృహలోకి వస్తుంది భూమి. వచ్చేసరికి బావా నేను చెప్పేది విను బావా, సానుభూతితో నేను జస్ట్ నిన్ను పడిపోతుండగా పట్టుకున్నాను, కానీ ప్రేమతో కాదు. చెప్పాను కదా భూమి, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా చెల్లెల జీవితం ఈరోజు ఇలా ఉండడం కారణం నీవు నీ తమ్ముడు. అందుకనే నేను జస్ట్ పడిపోతున్నావు కాబట్టి పట్టుకున్నాను, పదపూరి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావా నేను చెప్పేది విను బావా, కనీసం నా మాట విను బావా అన్న కూడా వినిపించుకోకుండా పూర్ణి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈలోపు ఎలాగైనా సరే గగన్కి నిజం చెప్పించి భూమిని ఈ ఇంటికి తీసుకొని రావాలండి అనే విధంగా అంటుండగా, అవును ఎలాగైనా సరే వాడికి నిజం చెప్పు. ఇక సర్లే అండి, వాడు వస్తే మళ్ళీ గొడవ చేస్తాడు. ఇక వాడికి నచ్చ చెప్పి ఎలాగైనా సరే వాడిని భూమిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే శారదా, నేను వీళ్ళని తీసుకొని వెళ్తాను అని అంటుండగా ఈలోపు వెంటనే పూరిని తీసుకొని గుడి దగ్గర నుంచి గగన్ ఇంటికి వస్తాడు. ఎదురుగా ఇక అక్కడ బిందు శివం చూసి మండిపడుతూ ఉంటుంది పూరి. ఎందుకు వచ్చారు, అసలు ఏం పనికొచ్చారు? మా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? అమ్మా ఏంటి వీళ్ళంతా ఎందుకు వచ్చారు? అన్నయ్య ఒక నిమిషం అన్నయ్య, నీ చెప్పేది విను. ఎవ్వరి మాట వినచరి, ఎందుకంటే ఆల్రెడీ మీ నాన్న మా అమ్మ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆఖరికి భూమి వాళ్ళ తమ్ముడు నా చెల్లి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇక వినేంత శక్తి నా దగ్గర లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మీకు స్థానం మాట ఏది లేదు. అది కాదురా గగన్, భూమి ఎలాంటి తప్పు చేయలేదు. అయ్యా మహన్ బావా, నువ్వు చేసిన తప్పులు ఇంకోని కప్పిపుచ్చి కాపాడడానికి మాత్రం ట్రై చేయకు. భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అది నీకు కూడా తెలుసు. నా చెల్లి ఎంత బాధపడ్డదో అది నేను కళ్ళారా చూశాను. ఇక నుంచి భూమి ప్రస్తావన ఇంట్లో కూడా వస్తే మర్యాద తగ్గదు. అప్పుడు పూరి శివం చూసి బాధపడుతూ, ఛీ ఎంత నీచంగా నమ్మించి మోసం చేశారు. తాళి కట్టే సమయంలో మా పరువు తీసి ఎంతలా ప్రేమించాను శివ, ప్రాణం కట్టే ఎక్కువ ప్రేమించాను. అది కాదు పూరి, నీకు మాట్లాడే రైస్ లేదు. ఇంకొకసారి మాట్లాడితే పండ్లు రాలుతాయి అని బిందును వార్నింగ్ ఇస్తుంది పూరి. అన్నయ్య వీళ్ళు నా కళ్ళ ముంగట ఉంటే చచ్చిపోవడానికి కూడా వెనుక ముందు ఆడను. వెంటనే వీళ్ళను బయటికి గంటే అన్నయ్య అనేసరికి వెళ్తారా లేరని గట్టిగా అరుస్తాడు గగన్. ఇక అలా అన్నందుకు అక్కడి నుంచి బిందు శివన్ తీసుకొని కేపీ వెళ్ళిపోతాడు. అది కాదురా, వాళ్ళ తప్పేం లేదురా, అపూర్వ ఇదంతా ప్లాన్ చేసిందట. అసలు ఫోన్ కూడా శివ మాట్లాడలేదట్రా. అమ్మా వాళ్ళు చెప్పి నువ్వు నమ్ముతావేమో కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మను అని ఈ విధంగా అంటుండగా ఈలోపు తార వాళ్ళ అన్నయ్య బయోడేటా మొత్తం తెలుసుకుంటాడు. తెలుసుకొని ఏకంగా గగన్ గురించి ఇక 1 అవర్లో అతను బిజినెస్ మ్యాన్, ఇక తనకు ఒక చెల్లి అమ్మ ఉన్నారని తెలుసుకొని కేపీ వదిలి తెలుసుకొని తార వాళ్ళ అన్నయ్య తారని తీసుకొని ఇక ఏకంగా ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. షాక్ అయిపోతుంది.